హాయ్ అండి, వెల్కమ్ టు అంజు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం బేబీ కార్న్తో క్రిస్పీగా మంచూరియా ఎలా చేయాలో చూద్దామండి. దానికను ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ స్పూను ధనియాలు తీసుకొని ఇలాగా దంచి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక 1 లీటర్ వాటర్లో పావు కేజీ బేబీ కార్న్ తీసుకొని 1 లీటర్ వాటర్లో ఒక పావు టీ స్పూను సాల్ట్, పావు టీ స్పూను పసుపు వేసి మరగబెట్టుకొని మరిగే టైంలో ఇవి వేసి లైట్గా 50% మాత్రమే ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టాక దాన్ని ఇట్లాగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇది మళ్ళీ బాగా ఉడికిపోతుంది, మళ్ళీ అప్పుడు మనకి క్రిస్పీగా రాదు అనని తర్వాత కొంచెం చన్నీళ్ళు తీసుకొని దాంట్లో వేసుకున్నాను. వీటిని మళ్ళీ చూసారు కదా, ఇట్లాగా చన్నీళ్ళలో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకోండి. తర్వాత ఇవి కూడా తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. హెల్త్కి మంచిది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, అట్లా స్టెయిన్ చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది పెద్దగా ఉందండి పచ్చిమిర్చి, పిల్లలు కాబట్టి దీంట్లో హాఫ్ మిర్చి మాత్రమే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను. స్పైసీ మళ్ళీ ఎక్కువ అవుతుంది అని. తర్వాత బేబీ కార్న్ ఇలాగా క్రాస్గా కట్ చేయాలండి, చూడడానికి బాగుంటుంది, హోటల్ స్టైల్ అనిపిస్తుంది మనకి. అందుకని ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, చాకు క్రాస్గా పెట్టి కట్ చేస్తే వచ్చేస్తుంది. ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచు ఉంచేలాగా నేను కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఈ విధంగా మిగిలిన ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకుందాము. చూసారు కదా, మీకు అర్థమైంది కదా క్రాస్గా ఎలా కట్ చేయాలో. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. పిల్లలు బాక్స్లో కూడా పెట్టచ్చండి, లంచ్లో కూడా. ఇవి వెల్లుల్లిపాయలు అండి, వెల్లుల్లిపాయలు తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా చేశాను. తర్వాత చూసారు కదా, ఈ పావు కేజీ తీసుకున్నానని చెప్పాను కదా, అవన్నీ కూడా బేబీ కార్న్ మొత్తం నేను కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ ఏమో కార్న్ఫ్లోర్, ఇది మనకి క్రిస్పీగా రావడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఇంకొక 2 స్పూన్స్ ఏమో మైదా వేసుకోవాలి. వేసుకున్నాక మనం కొత్తిమీర కడిగి పెట్టుకుంటాం కదా, అది సరిపడా సాల్ట్, మనం ఇందాక ఆల్రెడీ వేసాం కదండి బేబీ కార్న్ ఉడికించేప్పుడు, సో సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, ఇట్లన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా బాగా మొత్తం మిక్స్ చేసుకుంటే ఉప్పు పడుతుంది అన్నిటికీ. తర్వాత మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ అన్నీ దీంట్లో వేసుకుందామండి. ఈ విధంగా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా అది మొత్తం పౌడర్ అంతా దీనికి పట్టేసేయాలన్నమాట. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా ఈ బేబీ కార్న్కి పట్టేయాలి బాగా. చూసారు కదా, మనం వాటర్ అంతా ఏమీ లేకుండా స్టెయిన్ చేసుకున్నాం కాబట్టి చూడండి పొడి పొడిగా ఎలాగా పడుతుందో దీనికి. ఇది లైట్గా వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా త్వరగా పట్టేస్తుందండి. తర్వాత సాస్ అండి ఇది. ఇప్పుడు కడాయి మళ్ళీ పెట్టేసి స్టవ్ మీద దాంట్లో ఒక 2, మనం ఇప్పుడు మొత్తం కలిపి పెట్టుకున్నాం కదండి బేబీ కార్న్ను, ఆ పౌడర్ మిక్సర్ అంతా, అది వేగడానికి కావలసిన ఆయిల్ పోసుకోవాలి. సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా ఆయిల్ బాగా వేడవ్వాలండి. వేడైంది ఆయిల్. ఇలాగా మొత్తం
బేబీ కార్న్ మొత్తం దాంట్లో వేసేసి మనం ఫ్రై చేసుకోవచ్చు ఒకేసారి. చూసారు కదా నేను ఎలా వేస్తున్నాను. ఈ విధంగా వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వేసాక ఒక 2-3 మినిట్స్ వరకు కదపకండి, అది కొంచెం ఫ్రై అయిపోతుంది బాగా. తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత లైట్గా పైన కలపాలండి. మొత్తం కూడా ప్లేట్ అంతా ఇట్లా తిప్పేయద్దు, ఫాస్ట్గా తిప్పితే మొత్తం క్రిస్పీనెస్ అంతా కొంచెం ఊడిపోతుందండి. అందుకని చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం ఆయిల్ అంతా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. బాండీలోది మొత్తం మనం స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసాము, తర్వాత ఇవి పౌడర్ మిక్స్ చేసేప్పుడు కొంచెం సాల్ట్ వేసాము కదా. చూసారు కదా ఎలాగా ఫ్రై అయ్యాయో, గోల్డెన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్, చాలా బాగున్నాయి. ఇలాగా ఫ్రై అయ్యాక మళ్ళీ బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 4, అవి చిన్నగా పీస్ లాగా కట్ చేసేసుకోవాలి, చిన్న పీసెస్ కింద చేసుకొని ఆ రెండు మనం ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నామండి. తర్వాత టమాటో కచప్ అండి, నేను హాట్ సాస్ తీసుకున్నాను, హాట్ టమాటో కచప్ తీసుకున్నాను ఒక 4 స్పూన్స్. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ అండి, ఒక 2 pinch సాల్ట్ అంతే. తర్వాత మన స్టార్టింగ్లో మీకు ధనియాల పౌడర్ కూడా చూపించాను కదా, అది కూడా ఈ టైంలోనే వేసుకోవాలి. కొంచెం కారం వేసాను, ఒక 1/4 టీ స్పూనే కారం వేసాను. తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా బాగా కలిసిపోయి ఫ్రై అవ్వాలండి. చూసారు కదా నేను ఎలా మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా మొత్తం కొంచెం దగ్గరికి వచ్చేసింది అంతా. ఇప్పుడు స్టార్టింగ్లో మనం దంచి పెట్టుకున్నాం కదా ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూనేనండి అది, ధనియాలు వేసి దంచుకున్నాం మనం. ఆ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇది ఆమ్చూర్ పౌడర్ అండి, అది కూడా ఒక 1/2 స్పూను, 1/2 టీ స్పూన్ తీసుకొని ఆమ్చూర్ పౌడరు అది కూడా వేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం వేపి ఉంచుకున్న బేబీ కార్న్ పీసెస్ అన్నీ వేయాలి. అన్నీ వేసి బాగా తిప్పుకోవాలి. ఇలాగా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పుకోవాలి. చూసారు కదా నేను ఎలా తిప్పుతున్నానో, అలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్నాక మనం చేసిన ఈ సాసు మిక్సర్ ఇదంతా కూడా దానికి బాగా పడుతుంది. చూసారు కదా
కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఒక్కసారి పైపైన తిప్పుకుందాము. లైట్గా కొత్తిమీర కొంచెం వేడి పడేదాకా చాలు. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందామండి. చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇదిగోండి, తప్పకుండా మీరు కూడా రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్